Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. తెలుగు రాష్ట్రాలకి హై స్పీడ్ పండగ రాబోతుంది. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి సదరన్ హెడ్ క్వార్టర్స్గా హైదరాబాద్ ఉండబోతుంది. జంక్షన్ పాయింట్గా హైదరాబాద్ మారబోతుంది. అటు పూణే నుంచి హైదరాబాద్ కనెక్టివిటీ, తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, ఇలా 2 హై స్పీడ్ కారిడార్లు హైదరాబాద్ మీదుగా వెళ్ళబోతున్నాయి. పైగా తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్ళేటువంటి మార్గాలు కాబట్టి దీనివలన పెద్ద ఎత్తున ఉపయోగాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క బుల్లెట్ ట్రైన్ రూట్ కాస్ట్ ఎస్టిమేషన్స్ చూస్తే 1,00,000 కోట్ల పైమాటే ఉన్నటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. సో అసలు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి బెనిఫిట్స్ రావచ్చు, అలానే తెలంగాణకి ఎలాంటి బెనిఫిట్స్ రావచ్చు, ప్రధానంగా ఈ రైళ్లు వెళ్ళేటువంటి మార్గాలు ఏంటి, వీటిపైనే డిస్కషన్ జరుగుతుంది. బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం ఏంటంటే 7 హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రొసీజరల్ అప్రూవల్స్, స్టాట్యుటరీగా జరిగేటువంటి ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ అయినాక బడ్జెట్ ఎలకేషన్స్ జరుగుతాయి. కాబట్టి బడ్జెట్లో అప్రూవల్ ఇచ్చారంటే నిర్మాణ ప్రణాళిక మొదలైనట్టుగానే ఎంతెంత బడ్జెట్ కేటాయిస్తున్నారో, ఏ ఎత్తున నిర్మాణం జరగబోతుంది అనేది కొద్ది కాలం తర్వాత క్లారిటీ వస్తుంది. కానీ 7 ప్రాజెక్ట్స్ క్లియరెన్స్ ఇచ్చినటువంటి 7 ప్రాజెక్ట్స్లో హైదరాబాద్కి కనెక్ట్ అయ్యేవి 3 ప్రాజెక్ట్స్, హైదరాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాలను కనెక్ట్ చేసేవి 2 హై స్పీడ్ రైల్వే లైన్స్ వెళ్ళబోతున్నాయి. కాబట్టి ఆయా మార్గాల్లో పెద్ద ఎత్తున నిర్మాణ ప్రణాళిక, నిర్మాణ పనులు ఊపందుకునేటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తంగా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కారిడార్ డిజైన్స్ అనమాట. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అనేటువంటి రహదారి వ్యవస్థను ఎలా అయితే డెవలప్ చేశారో అదే తరహాలో ఈ నిర్మాణ ప్రణాళిక జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డాటెడ్ ఫార్మాట్లో కనిపిస్తున్నటువంటిది ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం. అంటే ముంబై అహ్మదాబాద్ రూట్ ఇది. దీనికోసమే దాదాపుగా 1,98,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఆల్రెడీ ఈ పని ప్రాసెస్లో ఉంది. దాదాపుగా 85,000 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ కంప్లీట్ అయినట్టుగా కూడా ప్రభుత్వ నివేదికలను బట్టి అర్థమవుతుంది. సో ఆ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా వెళ్ళేటువంటి రహదారి మార్గాలు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ పూణే నుంచి వచ్చేటువంటి మార్గాన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనేటువంటి మాట ఆల్రెడీ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. కాబట్టి పూణే నుంచి హైదరాబాద్ కనెక్ట్ చేసేటువంటి మార్గం ఒకటైతే ఇది ఫస్ట్ రూట్ అయితే, ఇది తెలంగాణలో అంటే ఉత్తర తెలంగాణ వైపు ఉన్నటువంటి భాగంలో అడ్వాంటేజ్ ఉంటుంది హై స్పీడ్ రైలు రావడం వల్ల. ఇక హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి కారిడార్ ఇటు అమరావతి మీదుగా, వాస్తవానికి విజయవాడ మీదుగా వెళ్లాల్సింది, ఇప్పుడు అమరావతి ఇంపార్టెంట్ జంక్షన్ అవుతుంది కాబట్టి అమరావతి మీదుగా వెళ్తుంది. ఇదొక రూట్. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భాగం మొత్తం కవర్ అవుతుంది. అన్ని ముఖ్యమైనటువంటి జిల్లాలు అంటే గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఈ చివర శ్రీ సిటీని కనెక్ట్ చేసుకుంటూ తిరుపతికి కూడా దగ్గర అవుతుంది అనమాట. సో హై స్పీడ్ రైలు చెన్నైకి చేరుతుంది. అలానే బెంగళూరు హైవేకి, బెంగళూరు ట్రాక్కి సంబంధించి చూస్తే కనుక మహబూబ్ నగర్ మీదుగా కర్నూలు సిటీకి కనెక్ట్ అయిందంటే కనుక మిగతా అంతా కూడా అనంతపురం, ఇవన్నీ ధర్మవరం, ఇవన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ హిందూపురం మీదుగా బెంగళూరుకి వెళ్తుంది. బెంగళూరు టు మళ్ళీ మైసూర్ ఇది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఇది 3వ కారిడార్ అవుతుంది అనమాట. సో మొత్తం ఈ 3 కారిడార్లకి సంబంధించి చూస్తే కనుక 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. అది ఎలాగో కూడా ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ మ్యాప్స్ చూస్తే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూస్తానికి బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్ గురించి మనకు అందరికీ కూడా తెలుసు. ఇది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని స్పెషల్గా ప్రస్తుతం అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఎలాంటి వేగవంతమైనటువంటి రవాణా వ్యవస్థలు ఉన్నాయో ఆ తరహాలోనే 280 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి రైళ్లు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఆ స్పీడ్ డబల్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఈ డిజైన్లను రూపొందించారు. ఇక్కడ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చూస్తే కనుక ఇది ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ అనమాట. 508 కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారి ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిర్మాణం. ఇవన్నీ గుజరాత్ పరిధిలో వచ్చేటువంటివి. ఇక్కడ వరకు బ్లూ కలర్ అంతా గుజరాత్ పరిధిలో వచ్చేది, మహారాష్ట్ర పరిధిలో వచ్చేటువంటిది ఈ రెడ్ కలర్ అంతా అనమాట. అంటే ఈ నిర్మాణ ప్రణాళికను కంప్లీట్ చేసి 2027లో ఫస్ట్ రైల్ని పరిగెత్తించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవానికి 10 ఏళ్లుగా దీనిపైన కసరత్తు జరుగుతుంది. మొదట వేసినటువంటి అంచనా ప్రకారం చూస్తే 1,08,000 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం చేయాలని చెప్పి అనుకున్నారు. అంటే $17 బిలియన్ US డాలర్స్ అనమాట. అంత నిర్మాణం చేయాలి. ఇప్పుడు ఇదే అంచనా 1,98,000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి 1,98,000 కోట్లు అనమాట. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి వచ్చినటువంటి సమస్యలు, దానిలో జరిగినటువంటి జాప్యం వలన ఈ పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగినటువంటి ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఆల్రెడీ బుల్లెట్ ట్రైన్స్కి సంబంధించినటువంటి ఫీల్డ్ సర్వే
ట్రాక్స్ ఎటువైపు నుంచి వెళ్తాయి అనేటువంటి వాటిపైన ఫీల్డ్ సర్వేలు చేశారు, రూట్ మ్యాపింగ్ చేసుకున్నారు. దాని ప్రకారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో వీటికి ఒక నివేదికను కూడా సమర్పించారు. ఇప్పుడు ఫైనల్ క్లియరెన్స్ వచ్చింది. కాబట్టి బడ్జెట్ ఎలకేషన్స్ ఎలా ఉండబోతాయి, పనులు ఎప్పటిలోగా మొదలవుతాయి అనేది ఆసక్తికరమైనటువంటి చర్చగా మనం ఇందులో చూడాలి. అంటే ఈ ఏడాది 2026లో పనులు మొదలు పెడితే 2030-31 నాటికి ఇక్కడ రైలు పరిగెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 5 ఏళ్ళు కూడా చాలా ముఖ్యమైనటువంటి అవకాశం కింద మనం చూడాలి. ప్రస్తుతం నిర్మాణం జరిగినటువంటి మార్గాలను చూస్తే కనుక ఇదంతా కూడా హై స్పీడ్ రైలు. ఇందులో ఉపయోగించేటువంటి మెషినరీ కూడా చాలా హెవీ మెషినరీని ఉపయోగిస్తారు. ఇటువంటి హెవీ గడ్డర్స్ని కనెక్ట్ చేసేటువంటి మెషినరీ, ఒక్కొక్క మెషినరీ 70 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు ఉన్నటువంటి మెషినరీని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అలానే ఈ మార్గంలో వచ్చేటువంటి టన్నెల్స్, సొరంగాలను తీసేటువంటి మార్గాలు, వీటన్నిటిని కూడా ఉంటాయి. అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భూ సేకరణకి సంబంధించి రైల్వే ట్రాక్లు, హై స్పీడ్ రైల్వే ట్రాక్లకు సంబంధించినటువంటి అంశం పైన ఒక జోష్ మొదలైంది రాబోయేటువంటి రోజులు. ఎందుకంటే ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఎలకేషన్స్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి ఈ 2 నెలలు కూడా కసరత్తు చేయడానికి అధికారులకు సమయం దొరుకుతుంది. ప్రస్తుతానికి మొత్తం కూడా దక్షిణ మధ్య రైల్వే భాగంలోనే ఉన్నాయి. సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఇంకా కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు కాబట్టి ఇందులో ఎక్కువ శాతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో భూసేకరణ పైన రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. ఎంత వేగంగా భూసేకరణ ప్రక్రియ పూర్తయితే అంత వేగంగా నిర్మాణ ప్రణాళికను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద హై స్పీడ్ రైల్వే కారిడార్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ నిర్మాణ ప్రణాళిక ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ అనమాట. ఇక్కడ మీరు గమనించి చూస్తే కనుక ఉత్తరాది దక్షిణాది కనెక్టివిటీ అనేది మాత్రమే ఉంది. ఇక్కడ ఢిల్లీ నుంచి ఇటు పశ్చిమానికి కనెక్టివిటీ ఉంది, అలానే ఇక్కడ దక్షిణాదికి కనెక్టివిటీ వస్తుంది. ఇటు నుంచి మళ్ళీ తూర్పుకి కనెక్టివిటీ ఉంది, కానీ ఇంకా తూర్పు దక్షిణ కనెక్టివిటీ కారిడార్ అనేది రాలేదు. ఇది కనుక ప్రణాళికలోకి వస్తే ఇటు విశాఖపట్నం, విజయవాడ, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి పట్టణాలు, విశాఖపట్నం ప్రధానమైనటువంటి నగరం కాబోతుంది, ఇటు విజయవాడ ప్రధానమైన నగరం అవుతుంది, ఇటు రాజమండ్రి వైపు నుంచి వస్తుందా, కాకినాడ వైపు నుంచి వస్తుందా చూడాలి. ఈ ఈస్ట్ కారిడార్ మొదలైనప్పుడు, హై స్పీడ్ రైల్వే కారిడార్ మొదలైనప్పుడు వీటికి సంబంధించినటువంటి కనెక్టివిటీ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ఉత్తర భారతాన్ని, దక్షిణ భారతాన్ని కనెక్ట్ చేసేటువంటి విషయంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించబోతుంది. ఈ 2 హై స్పీడ్ రైల్వే కారిడార్లు కూడా తెలుగు రాష్ట్రాలకి చాలా ఎకనామికల్గా మంచి బూస్ట్ ఇచ్చేటువంటి మార్గాలు కాబోతున్నాయి.